పద్మశ్రీ అవార్డుకి ఎంపికైన బుర్రవీణ వాయిద్యకారుడు కొండపన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీజేపీ నేతలు సన్మానించారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన కొండప నివాసానికి వెళ్లిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ఆయన్ను సన్మానించారు. అత్యున్నత పురస్కారం దాసరి కొండపను వరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని డీకే అరుణ పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అతి పురాతనమైన బుర్రవీణ వాయిస్తూ పాటలు పాడుతూ తనకు తెలిసిన కళను ప్రదర్శిస్తూ జీవిస్తున్నాడని ఆమె కొనియాడారు. మారుమూల ప్రాంతానికి చెందినటువంటి దామరగిద్దలో నారాయణపేట నియోజకవర్గం దామరగిద్దలో దాసరి కొండన్న గారికి పద్మశ్రీ అవార్డు రావడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మేమందరం కూడా నరేంద్ర మోదీ గారికి ఈ ప్రాంత ప్రజలందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మరి దాసరి కొండన్న గారు అంటే ఈ వృత్తి మరి మనకు తెలుసు, సామాన్యంగా సాయంత్రం పూట మరి వాళ్ళు గ్రామాలలో పోయి ఇళ్లలో పోయి ఇంటి ముందల మరి భిక్షాటన కోసం పోవడం, ఆ ఇండ్లలో పోయినప్పుడు మంచి కీర్తనలు వాళ్ళు పాడడం, మరి అది వాయిస్తూ మరి వాళ్ళు దైవ కీర్తనలు పాడుతూ ఉంటారు. మరి ఆ సందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి వారికి దానం చేయడము, ధాన్యాన్ని దానం చేయడం అనేది మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. కానీ రాను రాను ఈ యొక్క కళ కూడా తరిగిపోతూ ఉంది. మరి ఈ కళ పట్ల ఈరోజు దాసరి కొండన్న గారు అదే వృత్తి మీద ఈరోజు జీవిస్తూ మరి వారిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం మరి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు.